పెట్టకన్నా కోర్టు ఉత్తర్వులను ఆదేశాలను అనుమతిస్తూ దాన్ని నమ్మి రోజాను అసెంబ్లీలోకి అనుమతించాలి అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బైఠాయించడం మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. వాళ్ళు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహం ముందు కూర్చున్నట్లుగా మనకు తెలుస్తోంది. అక్కడ నుంచి రాజ్భవన్కు పాదయాత్రగా వెళ్తారని కూడా సమాచారం అందుతోంది. అది మరి కాసేపట్లో కన్ఫర్మ్ చేస్తాం. మరోవైపు అదే ప్రాంగణంలో ఉన్న మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఈ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించినట్టుగా చూస్తున్నాం. ఏం చేయబోతున్నారు? పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సతీష్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అలాగే ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించినట్లుగా తెలుస్తోంది. ఏం చేయబోతున్నారు? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? మరి చాలా స్పష్టంగా శాంతియుత మార్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజులకు జరిగిన అన్యాయం పైన స్పీకర్ కార్యాలయం అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలా ఖచ్చితమైన పోరాటానికి సిద్ధపడుతూ ఉన్నారు. మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం శాసనసభ్యులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా గాంధీ విగ్రహం నిరసన తెలుపుతూ ఉన్నారు. చాలా స్పష్టంగా మహాత్మా గాంధీ అయినా సరే నిరసన తెలియజేయాలి. అక్కడ ఈ రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను కూడా అమలు చేయలేని పరిస్థితి. శాసనసభ చాలా క్లియర్ గా కొన్ని నిర్దిష్టమైన పరిమితులు లోబడి శాసనసభ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే రోజాను పంపించేది లేదని, ఎందుకంటే మొదట చీఫ్ మార్షల్ వచ్చి అడ్డుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఏ అధికారంతో అసలు మీరు రానివ్వరు, హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోరు, శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉంటుందా లేదా, ఒకరికొకరిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతా కూడా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర అసెంబ్లీ బయట ప్రాంగణంలో నిరసన తెలుస్తూ ఉన్నారు. శాంతి మార్గంలో గవర్నర్ నరసింహన్తో కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ శాసనసభ ప్రభుత్వ పట్ల కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈ గవర్నర్ అపాయింట్మెంట్ ప్రయత్నిస్తా ఉన్నారు. చాలా క్లియర్ గా ఇవాళ ఉదయం నుండి కూడా శాసనసభ ప్రారంభం అయినానికి 10 నిమిషాల ముందు నుండి కూడా వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలోనే ఆర్టికల్ ఏదైతే అసెంబ్లీ రూల్స్ 340 సబ్ రూల్ 2 ఏదైతే ఉందో ఈ రూల్ ప్రకారం ఏడాది పాటు సస్పెండ్ చేయడానికి అధికారం ఉండదు. ఏడాది పాటు సస్పెన్షన్ అనేది దారుణం. ఇప్పటి వరకు శాసనసభ చరిత్రలో ఏ ఎమ్మెల్యేను కూడా ఏడాది పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఆ రోజే చాలా స్పష్టంగా సభలోనే చేస్తారు, పైన న్యాయ పోరాటం చేస్తాం, కోర్టుకు వెళ్లి న్యాయం కోసం ప్రయత్నిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఇప్పుడు కూడా పరిస్థితి కోర్టు నిన్న స్టే ఇచ్చింది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న విచారణ చేపట్టి స్టే ఇచ్చింది. అందులో చాలా క్లియర్ గా ఎమ్మెల్యే రోజా పైన నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే 340 సబ్ రూల్ 2 ఉందో ఆ నిబంధన ప్రకారం ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం ఉండదు కనుక ఆ ఉత్తర్వుల పైన స్టే ఇస్తున్నట్టు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా చాలా క్లియర్ గా న్యాయ వ్యవస్థ తన పరిధి ఎక్కడ కూడా దాటలేదనడానికి కొన్ని ఇండికేషన్స్ కూడా ఆ స్టే ఆర్డర్ లో ఉన్నాయి. మేము ఎక్కడ కూడా స్పీకర్ అధికారాలు మేము ప్రశ్నించడం లేదు. ఈ అంశానికి సంబంధించి శాసనసభల లోపల ఇతర కమిటీల్లో ఎటువంటి విచారణ ఉందో ఆ అంశాలు వేటిని కూడా మేము ప్రశ్నించడం లేదు. అంతేకాకుండా శాసనసభ తీసుకునే నిర్ణయాలను మేము ప్రశ్నించడం లేదు. శాసనసభ ఏదైతే ఒక రూల్ కోట్ చేసి ఈ నిర్ణయం తీసుకుందో దాన్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది నిబంధనలకు అనుగుణంగా లేదు కనుక ఈ నిర్ణయాన్ని తీసుకున్నా అని చెప్పి స్టే ఆర్డర్ కూడా ఇచ్చారు. హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఈ అంశం పైన గతంలో చాలా సీరియస్ కామెంట్స్ కూడా చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో రెండు బెంచెస్ ఈ పిటిషన్ తీసుకోవడానికి నిరాకరించిన తర్వాత మాత్రమే మళ్ళీ ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ డైరెక్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు ఇక్కడ శాంతియుత మార్గంలో నిరసన తెలిసాక కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ఎమ్మెల్యే అంతా ఇక్కడి నుండి నేరుగా ప్రభుత్వానికి వెళ్ళి గవర్నర్ నరసింహానికి వినతి పత్రం ఇవ్వాలన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ కార్యాలయం చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా తెలియజెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు, ఈ స్పీకర్ నిర్ణయాలు చెప్పారని. ఓ దశలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఏ విధంగా చేస్తారో మీరు లిఖిత పూర్వకమైన ఆదేశాలు కూడా ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలోనే ఇక పరిస్థితి మరింత చేయదాటి పరిస్థితి రావడంతో వైఎస్ జగన్ దిగాలన్న ఉద్దేశంతో గంట సేపు దాదాపుగా శాసనసభ ప్రాంగణం ఎమ్మెల్యేలతో పాటు రోడ్డుపైన ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర అసెంబ్లీ ప్రాంగణం బయట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నేలపైన కూర్చొని శాంతియుత మార్గంలో ఈ నిరసన తెలుపుతా ఉన్నారు. న్యాయ వ్యవస్థని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది శాసన వ్యవస్థకు. రెండు వ్యవస్థల గౌరవాన్ని ఒకరినొకరు గౌరవించుకుంటే రెండు వ్యవస్థల పైన నమ్మకం పెరుగుతుంది, ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్న ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపు గవర్నర్ కలిసే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గవర్నర్ అపాయింట్మెంట్